మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒక చిన్న ప్రయత్నం ఇది. సినిమా పెద్దదైనా చిన్నదైనా మీడియా సపోర్ట్ లేకుండా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సో ఈ సినిమా నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంకి పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. మణికంఠ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, ఈ విజువల్స్ చూపించినప్పుడు పూరి గారు బడ్జెట్తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ని మాత్రమే నమ్మి రవితేజ గారిని హీరోగా చేసిన సినిమా అది. చాలా తక్కువ 90 లక్షల్లో ఆ సినిమా తీయడం జరిగింది ఆ రోజుల్లో. బట్ రిలీజ్కి చాలా కష్టాలు ఎదుర్కొన్న సినిమా. బట్ దాని తర్వాత రవితేజ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు, అలాగే పూరి గారు కూడా. విత్ దట్ గుడ్ వైబ్స్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్స్ ఓకే గురు టీమ్, డైరెక్టర్ మణికంఠ. చిన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. లిటిల్ హార్ట్స్ అండ్ రాజు వెట్స్ రాంబాయి, వాటిని అమెజాన్ కోసమో ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ కోసం మాత్రమే నిర్మించారు. కానీ వాటి అవుట్పుట్ చూసిన తర్వాత వాటిని థియేటర్స్కి తీసుకొచ్చాక ప్రేక్షకులు బాగా ఆదరించారు. సో ఇట్స్ ఓకే గురు కూడా అమెజాన్ ఓటీటీ పార్ట్నరు. సో థియేట్రికల్ రిలీజ్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సిద్ధార్థ్ సాంగ్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. సిద్ధార్థ్కి నేను కాల్ కూడా చేశాను ఆ టైంలో, ఆ సాంగ్ చూసిన తర్వాత, విన్న తర్వాత. అండ్ మోహిత్ తన ట్యూనింగ్ కానీ అండ్ రాహుల్ లిరిక్స్ కానీ సిద్ధార్థ్ గారు పాడింది కానీ ఇట్స్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ సాంగ్ మన అందరం ఇప్పుడు చూస్తున్నాం. సో ఒక మినిమం బడ్జెట్తో ఈ డ్రెమ్ట్ ఆఫ్ ఇట్. మణికంఠ నాకు కొత్త పెళ్లి కూతురు అని ఒక యూట్యూబ్ ఫిల్మ్ తీశాడు, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది. అది చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. లండన్లో ఉంటున్నాడు ఇప్పుడు. ఈ సినిమా రిలీజ్ కోసం ఇక్కడికి వచ్చాడు. లండన్లో వాళ్ళ అన్నయ్య బిజినెస్ చూసుకుంటూ 10 డేస్కి 15 డేస్కి ఒక కథ పంపిస్తూ ఉంటాడు నాకు సిరీస్కి. కంటిన్యూస్గా నాతో టచ్లో ఉంటాడు. సో వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఏ వెరీ గుడ్ సిరీస్ సూన్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ అండ్ ఇంక్లూడింగ్ మన యాంకర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఈ స్టేజ్ మీద ఏదో పర్మనెంట్ ఫిక్చర్ లాగా అయిపోయినట్టున్నాను ఈ మధ్యకాలంలో. కంటిన్యూస్గా ఫర్ ఎవ్రీ ఈవెంట్ ఐ బిన్ కమింగ్. బట్ ఐఎమ్ హ్యాపీ టు బి, రియలీ హ్యాపీ టు బి హియర్. ఇట్స్ ఓకే గురు. ముందు టైటిల్ రీచ్ అయిపోయింది. లవ్ స్టోరీలో కనపడుతుంది నాకు. లవ్ స్టోరీలో పేరు బాగుండాలి, పేరు నిజంగానే బాగుంది, విజువల్స్ బాగుండాలి, విజువల్స్ బాగున్నాయి. సో దర్ ఆల్మోస్ట్ 65% త్రూ. నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ హౌ దే ప్రమోట్ ద ఫిలిం అండ్ వాట్ ద కంటెంట్ ఇస్. సో విషింగ్ దమ్ ఆల్ ద బెస్ట్. ఇందాక నేను మెహర్ కూర్చున్నప్పుడు ఆ సాంగ్ ఏదో చూసాం. హీరోలో నీ పేరేంటమా? చరణ్లో ఈజ్ బాగుంది. నాకు ఎందుకో ఈయన చూడగానే నాకు సైడ్ నుంచి ఎర్లియర్ సహజనటి గారు జేసు గారు కనిపించారు. నేను అది ఎగ్జాక్ట్లీ వాజ్ టెల్లింగ్ మెహర్, ఐ వాజ్ సేయింగ్ ఎక్కడో యాంగిల్లో జేసు గారు లాగా ఉన్నారా ఏమి అన్నాను. సో మీ ఇద్దరు కూడా షుడ్ హ్యావ్ గ్రేట్ కెరియర్ అండ్ విష్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఫిల్మ్. సో విష్ దమ్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ ఫిల్మ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సో నాకు క్యాస్ట్ నాకు ఎంత హెల్ప్ చేశారు అనేది. సో నేను మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి వస్తాను. మోహిత్ గారు అండ్ ఆర్జే ప్రియన్ గారు. సో వాళ్ళు మ్యూజిక్, మా మోహిత్ గారు 4 సాంగ్స్ మీరు వినే ఉంటారు. ఇందాక చూసిన సిద్ధార్థన సాంగ్, సిద్ధార్థన గారు అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థన గారు. డెఫినెట్లీ మీతో కలిసి నేను నెక్స్ట్ వర్క్ చేస్తాను షూర్గా, విత్ హెల్ప్ ఆఫ్ మెహర్ అన్నయ్య. యా. సో అట్ ద సేమ్ టైమ్ సన్నీ దోమల ఈజ్ అ డిఓపి ఆఫ్ అవర్ మూవీ. సో మీరు విజువల్స్ చూశారు. సో ఇంత కష్టం వెనక ఎవరైతే ఉన్నారో ఆ విజువల్స్ అంత గ్రాండియర్గా అంత ఎలిగెంట్గా రావడానికి ద ఓన్లీ రీజన్ సన్నీ దోమల. సో తను డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా నాతోనే ఉన్నారు. సో చాలామంది ఇంకా నా క్రూ ఎవరైతే ఉన్నారో, నా క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో, సాయి కృష్ణ కానీ, టింకు సాయినాథ్ కానీ, విక్రమ్ కానీ, సో దివ్య దీపిక కానీ, సో తేజ్ దిలీప్ కానీ, సో మొత్తం ఉమామహేశ్వర గారు కానీ, సో బాలా గారు కానీ, సో ఇలా నా సినిమాలో ఉన్న అందరికీ నా పాదాభివందనం అని తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెహర్ రమేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, చీఫ్ గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ సార్, ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దామోదర్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే గురు అనే టైటిల్ నాకు పర్సనల్గా చాలా కనెక్ట్ అయిందండి నా లైఫ్లో. జస్ట్ ఒక 10 minutes ఫినిష్ చేసేస్తాను.
నా ఫస్ట్ ఫిలిం క్రష్ అని రవిబాబు సార్ది చేశాను. ఆ ఫిలిం చేసిన తర్వాత ఎమోషనలీ ఇంకా మెంటలీ చాలా లో అయ్యాను. నెక్స్ట్ ఇంకా సినిమాలు లేవు, అసలు నేను తీసుకున్న స్టెప్ కరెక్టేనా కాదా, చాలా క్రిటిసిజం, చాలా ట్రోలింగ్ ఆయన ఇప్పటికీ జరుగుతుంది, నో ప్రాబ్లం. సో ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను. అంటే కరెక్టేనా మనం తీసుకున్న డిసిషన్, ఈ ఇండస్ట్రీ అంతా ఓకేనా కరెక్టా అని చెప్పి చాలా డౌట్లు వచ్చింది. ఇంకా ఫుల్ అప్సెట్ అయ్యి నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేశాను. అక్కడ నా ఫ్రెండ్ గారికి ఒక కాల్ వచ్చింది. ఎక్కడున్నారా ఏంటంటే, ఇలా పలానా చరణ్తో ఉన్నానరా అంటే, ఎవరితో ఏంటనంటే వాడు చెప్తున్నాడు, అదేరా ఆ బ్లూ ఫిల్మ్లో చేశాడు కదా వాడే అని. నాకు లోపల చాలా బాధ వేసింది, కానీ ఎంతైనా ఫ్రెండ్ కదా రియాక్ట్ అవ్వాల. ఇంకా అలానే అదే రోజు నేను మాకు నచ్చుకుంటూ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా అక్కకి జరిగిందంతా చెప్పాను. ఇలా ట్రై చేస్తున్నాను అక్క, ఆడిషన్స్ ఇస్తున్నా, ట్రై చేస్తున్నా, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, కాస్టింగ్ డేట్ల చుట్టూ తిరుగుతున్నాను, ఏది వర్కౌట్ అవ్వట్లేదు, నాకు ఎందుకో భయంగా ఉంది, ఈ స్టెప్ కరెక్టా కాదా, ఇంకా డౌట్గానే ఉంది, అసలు నాకు యాక్టింగ్ వచ్చా రాదా, ఇవన్నీ నాకు చాలా తిరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ ముందుకెళ్తున్నా. సడన్గా ఒక అంకుల్ ముందుకు వచ్చారు. ఏంటమ్మా అసలు నీకు కామన్ సెన్స్ ఉందా, నువ్వు చదువుకున్నావు కదా, ఇంజనీరింగ్ చేసావు కదా, ఇవన్నీ అవసరమా నీకు, ఎందుకు ఇలాంటివన్నీ, నీకు ఇలాంటి చెత్తసంలో ఎందుకు చేస్తున్నావు, చదువుకున్నావు ఏదైనా మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు, ఇదంతా అవ్వదమ్మా, మీ యూత్కి ఎంత చెప్పినా అర్థం కాదు, 5-10 ఏళ్ళ తర్వాత మీరు రియలైజ్ అవుతారు, అప్పటికి టైం వేస్ట్ అంతా, ఇదంతా అవ్వదులే అని చెప్పారు. నాకు అప్పటికే ఇంకా బాడీ అంతా ఫుల్, అది ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు బాడీ అంతా షేక్ అయిపోయింది, మాటలు రావట్లేదు, మాట్లాడుతుంటే తడబడుతుంది, మాటలు రావట్లేదు, అలా ఫ్రీజ్ అయి ఉన్నాను. అప్పుడు పక్కన నుంచి ఒక చెయ్యి అలా వచ్చి నా చెయ్యి అలా పట్టుకొని, అంకుల్ ఎవరికి ఇన్స్టెంట్గా ఓవర్ నైట్లో సక్సెస్ అయితే రాదు, వాడేం తప్పుడు పని చేయట్లేదు, వాడికి నచ్చిన పనులు వాడు ట్రై చేస్తున్నాడు, ట్రై చేయనివ్వండి అంకుల్, ఏం పర్లేదు, మీరు అనవసరంగా మాతో మాట్లాడి మీ టైం మీరు వేస్ట్ చేసుకోండి అని చెప్పింది. చెప్పి నా చెయ్యి అలా పట్టుకొని ముందుకు తీసుకునే వ్యక్తి మా అక్క. నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నా, అన్నా వదిలేయకండి అన్నా, అస్సలు వదిలేయకండి, ఒక్క స్టెప్ అన్నా, ఇంకా ఒక్క స్టెప్ అన్నా, చాలా కష్టంగా ఉంటుంది ఆ స్టెప్ ముందుకు పెట్టాలంటే, చాలా కష్టంగా ఉంటుంది. మనకి నచ్చిన వాళ్ళు మనతో ఉండరు, మన ఇష్టపడిన వాళ్ళు మనతో ఉండరు, మన దగ్గర డబ్బులు ఉండదు, మెంటల్ పీస్ ఉండదు, ఏం చేస్తామో అర్థం కాదు, అసలు కుదరదా, ఈ డౌట్లన్నీ పక్కన పెట్టండి అన్న, ఆ ఒక్క స్టెప్ మీరు ముందుకు పెడితే ఈ స్టేజ్ మీకోసం వెయిటింగ్ అన్న. మీరు చాలా అఫెక్టెడ్ పర్సన్ అయ్యి ఉన్నా కూడా ఈ సినిమా ద్వారా మేము ఒక సొల్యూషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేసాం, హానెస్ట్గా ట్రై చేసాం. థ్యాంక్ యూ. నా పేరు చరణ్, ఐఎమ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ. సో నాకు పెద్దగా డయాస్ మీద మాట్లాడడం చేత కాదు, ఇది డైరెక్టర్స్ చెప్పింది చేసేయటం తప్ప. సో వెరీ గుడ్ మూవీ అండి, కంగ్రాచులేషన్స్ టు ఆల్, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో అండ్ హీరోయిన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్, అంటే ఎవరైతే దీన్ని సపోర్ట్ చేయడానికి వచ్చారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే మూవీ గురించి, మణికంఠ గురించి చెప్పాలంటే, మణికంఠ నేను కూర్చుంటే మూవీ గురించి కన్నా బియాండ్ మూవీ ఎక్కువ మాట్లాడుకుంటాం. సో చాలా స్టఫ్ ఉన్న మనిషి, మూవీలో తన స్టఫ్ కనిపిస్తుంది, అంటే ఒక యూత్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు రెండు చూపిస్తారు ఇందులో. సో వెరీ గుడ్ మణి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో ఎట్లాంటి కంటెంట్ అయినా కూడా ఒక ప్రమోషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ఆ ప్రమోషన్ ఎట్లా ఉండాలి అంటే, ట్రైలర్ లాంచ్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని, ఇట్లా ప్రతిదీ లాంచ్ చేసుకుంటూ పోయేది కాకుండా ఒక కాన్సెప్చువల్గా ట్రై చేయాలనేదే ఆడియన్స్కి కూడా అది ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఎలా అయితే పెద్దవాళ్ళు దామోదర్ గారు కానీ మెహర్ సార్ కానీ చెప్పారో, టైటిల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ డన్ 50% జస్టిఫికేషన్ విచ్ హ్యాస్ ఆల్రెడీ గాన్ ఇన్ టు ది ఆడియన్స్. కంగ్రాచులేషన్ సురేష్ గారు. సురేష్ గారితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే, సార్ కొన్ని సిచ్యువేషన్స్లో, ఇందాక మీకు ఒక సాంగ్ చూశారు కదా, అది ఒక 6 అవర్స్లో షాట్ చేశారంట, 12 to 6లో. క్రాంతి గారు కొరియోగ్రాఫరు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే కొరియోగ్రాఫర్, వీళ్ళిద్దరూ కలిసి. సురేష్ గారు వాస్ టెల్లింగ్ మీ, సార్ నేను దానికి ప్రొడక్షన్ బాయ్ నేనే అయిపోయాను, దీనికి ఫుడ్ కానీ అన్నీ కూడా నేనే సప్లై చేశానంటే, యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ సార్. మీరు చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో పాటు మీ చేతులతోనే అందరికీ వడ్డించారు. సీరియస్లీ యూ గైస్ హ్యావ్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అండ్ ఫైనల్గా ఇట్స్ ఓకే గురు అనే దానికి ఇది డెఫినెట్లీ ఎస్పెషల్గా యూత్ చూడాల్సిన ఫిలిం. ఎందుకు అంటే కూడా ఇది రోజు మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్కరికి, ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్లో కానీ,
ప్రతి ఒక్కళ్ళ మనుషుల్లో కానీ 10 మెంబర్స్లో 8 మెంబర్స్కి సెట్ అయ్యే ఇది ఫిలిం అనమాట. ఇట్స్ ఆల్ లైక్ చాలా మందికి డిప్రెషన్ స్టేజ్లో యూ గెట్ అన్ సూసైడ్ అటెంప్ట్స్ అండ్ సూసైడ్ థాట్స్. హౌ యూ కెన్ ఫైట్ అగెయిన్స్ట్ దాట్ అండ్ హౌ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేదే ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. And this, the entire cast and crew and everybody has done a wonderful job. Once again, thanks everybody. Thank you everyone. All the very best. First of all, thanks to all the media for coming and my favorite director. So, రమేష్ అన్న ఇక్కడ ఉండడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమాల్లో మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం సార్. అఫ్ కోర్స్ సినిమా, బట్ ద టేస్ట్ ఆఫ్ యువర్ మ్యూజిక్ ఫర్ ఎ రీజన్ యు ఆర్ అ లెజెండ్. థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ మై 5th film. సో ఐ డిడ్ ఆల్ ద సాంగ్స్, పాటలు చేశాను ఇందులో. సో మణికంఠని కలిసిన తర్వాత ఇట్స్ ఓకే గురు అనే ఒక వర్డ్కి ఒక వాలిడేషన్ అతని వ్యూలో అతను చెప్పి, సో ఇట్ మేడ్ మీ టు లవ్ ఇట్ సో మచ్. తర్వాత దెన్ ఐ కంపోజ్డ్ సాంగ్స్ అండ్ మణి, థ్యాంక్ యూ మణి, సో ఫర్ మేకింగ్ మీ కంపోజర్ ఫర్ యువర్ ఫిల్మ్ అండ్ గుడ్ సాంగ్స్, గుడ్ అవుట్పుట్ అండ్ ఐల్ కీప్ ఇట్ షార్ట్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఐ థింక్ సిద్ధు అన్న ఫర్ సమ్ 2 lines ఫర్ యూ. నా శ్వాసే నీవైపోయావే, నా ప్రాణం నీదంటూ, నా మనసే నిన్నే కోరిందే, నేనంటే నీవంటూ, రోజంతా హంగామా జరిగేలా, ప్రతిపూట పండగల పెరిగావే, నాలోని అణువణువు దోచేలా, మైండంతా మైకెట్టి అరిచావే. థ్యాంక్ యూ సార్. వండర్ బిల్డ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో, సో సినిమాలు ఇది ఫస్ట్ సినిమా, ఒక మంచి మెసేజ్ సినిమా చేయాలని సురేష్ బ్రదర్ స్టార్ట్ చేశారు. మధ్యలో నేను యాడ్ అయ్యాను యాక్చువల్లీ. మంచి టీం, సో మణికంఠ కానీ, సో కేర్ ఆఫ్ కంచరపొలం నా ఫేవరెట్ మూవీ. సో ఉమామహేశ్వరరావు సార్ చాలా బాగా చేశారు ఇందులో. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్, చాలా మ్యూజిక్ ఇంప్రెస్ అయిపోయాను అనమాట యాక్చువల్లీ. చాలా బాగా సిద్ధార్థ్ గారు కానీ, సో చాలా బాగా అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్లీ. స్పెషల్లీ చరణ్ అండ్ ఉషా గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఇందులో. సో ఈ సినిమా స్పెషల్ ఏంటంటే ఇట్స్ ఓకే గురు. అంటే డైలీ లైఫ్లో ఏంటంటే చిన్న చిన్న దీంట్లో కూడా డిప్రెషన్, రోజు న్యూస్ మళ్ళీ న్యూస్ పేపర్లో చూస్తున్నాము. సో యూత్, మన భారతదేశంలో యూత్ ఉండే ఒక సో చాలా ఎనర్జీ ఉంది. కాకపోతే ఏంటంటే చాలామంది ఒక చిన్న దీనికి ఎమోషన్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో అటువంటి అడిక్షన్ నుంచి బయటికి రావాలి. సో మీరు చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా హీరో ఎలా, సో హీరో సెల్ఫ్ ఎలా ఫైట్ చేశాడు, ఆ ఎమోషన్స్తో ఎలా బయటకు వచ్చాడు అనేది కంటెంట్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మేము కంటిన్యూస్లీ మూవీస్ చేస్తాం. సో ఆశీర్వదించండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ సో ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. గెస్ట్లందరికీ, దామోదర్ సార్, మెహర్ రమేష్ సార్ కానీ, సో అందరికీ నేను ప్రత్యేకంగా వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్ దిస్ అ ఫస్ట్ స్టెప్ వేసాము. ఇక్కడ వచ్చిన అందరికీ అగైన్ థ్యాంక్ యూ సార్. దీన్ని రీచ్ చేయండి. ఖచ్చితంగా మంచి సినిమాలు చేస్తాం, నో డౌట్ అట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. Right.